నీకు మనీ అవసరం వచ్చింది కదా అని చెప్పి పోయి బ్యాంకులో దొంగతనం చేస్తావా? కానివ్వండి. చేయవు కదా. కానీ ఇక్కడ జరుగుతుంది. విజయ్ సేతుపతి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఏస్ ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే యావరేజ్ అని చెప్పను, కానీ ఒక ఎబో యావరేజ్ నియర్ టు హిట్ అని మాత్రం చెప్పగలను. అసలు కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్పేస్తా. ప్లీజ్ ఒక లైక్ అయితే అలా కొట్టండి గైస్, ప్లీజ్ ఒక లైక్ అలా కొట్టండి. కొట్టేశారా? థ్యాంక్ యూ. స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చెప్పాలి అంటే, హీరోయిన్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. హీరోయిన్ కోసం మనవాడు ఒక స్టంట్ చేస్తాడు. ఆ స్టంట్ తర్వాత ఏం జరుగుతుంది, ఆ స్టంట్ నుంచి తప్పించుకోవడం కోసం మళ్ళీ మనవాడు ఏం చేస్తాడు, అసలు చివరికి ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటని మాట్లాడాలంటే, ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఎంటర్టైన్మెంట్, సెకండ్ ప్రీ క్లైమాక్స్ మంచి చేసింగ్ ఒక స్టంట్తో మొదలవుతుంది. ఆ తర్వాత మళ్ళీ రొటీన్ రెగ్యులర్ నార్మల్గా అయిపోతుంది. ఓకే పర్లేదు సెకండ్ హాఫ్ అనిపించేసింది. ఓవరాల్గా ఒక ఎబో యావరేజ్ నియర్ టు హిట్ గైస్. సినిమాటోగ్రఫీ చాలా బాగా అనిపించింది, డైరెక్షన్ కూడా రొటీనే, బట్ ఓకే పర్లేదు అనిపించేసింది. కొత్తగానే బాగానే ట్రై చేశారు అనిపించేసింది. ఇంకా బీజిఎం కూడా కొన్ని సీన్స్ బాగానే ఎలివేట్ చేసింది. సాంగ్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి ఫస్ట్ హాఫ్. ఇంకా ఈ సినిమాకి విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఎవరంటే యోగి బాబు గారి కామెడీ. ఫస్ట్ హాఫ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యోగి బాబు గారి కామెడీ కానీ, రుక్మిణి వసంత్ గారా ఆమె మెయిన్ లీడ్ హీరోయిన్, ఆమె పేరు క్లారిటీగా తెలియదు, బట్ ఆమె చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. పక్కన ఇంకొక సైడ్ క్యారెక్టర్ ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఆమె కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సపోర్టింగ్ క్యాస్ట్లో ఉన్నారు అందరూ కూడా పర్లేదు అనిపించేశారు. ఓవరాల్గా ఇది ఒక ఎబో యావరేజ్ నియర్ టు హిట్ గైస్. నాకైతే పర్లేదు, బాగుంది, పక్కాగా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మంచి మూవీ. ఓకేనా? ఇంకా నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి గైస్. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రివ్యూతో వద్దాం. థ్యాంక్ యూ.